హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్రెడిట్ కార్డ్ని సిబిల్ స్కోర్ లేకుండా, ఎటువంటి ఎంప్లాయ్మెంట్ లేకుండా మీరు స్టూడెంట్ అయినా కూడా ఈ క్రెడిట్ కార్డ్ మీకు వస్తుంది. అది ఏదైనా చెప్తాను, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది మెయిన్గా 18 ఇయర్స్ దాటిన స్టూడెంట్కి బాగా యూస్ అవుతుంది. ఈ క్రెడిట్ కార్డ్ పేరు వచ్చేసి గిల్డ్ క్రెడిట్ కార్డ్. ఇది ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ రావాలంటే మీరు మినిమం 5,000 నుంచి మ్యాక్సిమం 50,000 వరకు ఎఫ్డి చేయొచ్చు. మీరు ఎఫ్డి చేసిన అమౌంట్ 90% మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 5,000 డిపాజిట్ చేస్తే అందులో 4,500 మీ క్రెడిట్ లిమిట్ కింద వస్తుంది. అలాగే 10,000 డిపాజిట్ చేస్తే 9,000 మీ క్రెడిట్ లిమిట్ వస్తుంది. ఈ విధంగా ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఇందులో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం డాక్యుమెంట్స్తో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఈ కార్డులో బెనిఫిట్స్ చెప్తాను, వినండి. మీరు ఇందులో చేసిన ప్రతి ట్రాన్సాక్షన్కి 1% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి అప్ టు మీకు 7% ఇంట్రెస్ట్ రేట్ అయితే వస్తుంది మీరు చేసిన డిపాజిట్కి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వేరే బ్యాంక్లో ఈ అమౌంట్ డిపాజిట్ చేసినా, పోస్ట్ బ్యాంక్లో డిపాజిట్ చేసినా సరే మీకు జస్ట్ ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది. కానీ ఈ గిల్డ్ క్రెడిట్ కార్డులో డిపాజిట్ చేయడం వల్ల మీకు క్రెడిట్ కార్డు వస్తుంది అండ్ అలాగే మీ అమౌంట్కి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు ఈ క్రెడిట్ కార్డ్ని యాన్యువల్ ఫీజ్ కానీ జాయినింగ్ ఫీజ్ కానీ కట్టవలసిన అవసరం లేదు. అండ్ మీకు ఈ కార్డు విర్చువల్గా అండ్ ఫిజికల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇది మీకు ప్రీవియస్ సిబిల్ రికార్డ్స్ మీకు బాగోలేకపోయినా, ఒకవేళ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా ఈ కార్డు మీకు ఇస్తారు. ఒకవేళ మీ క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసుకోవాలనుకుంటే మీరు చేసిన ఎఫ్డి అమౌంట్ ప్లస్ తనకి కలిపిన ఇంట్రెస్ట్ రెండు కలిపి మీ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ క్రెడిట్ కార్డ్ మీరు మీ సిబిల్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేయాలని అనుకుంటే నాకు చిన్న సజెషన్. అదేంటంటే, మీరు మీ క్రెడిట్ లిమిట్లో 30%, దానికన్నా ఎక్కువ ఎవ్రీ మంత్ యూజ్ చేయకండి. అండ్ మీ ప్రీవియస్ లోన్స్ ఏమైనా ఓవర్ డ్యూస్ అలాంటివి ఏమన్నా సరే మొత్తం క్లియర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫైనల్గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.